తమిళనాడులో జయలలిత మరోసారి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతుంది. తమిళనాట ఎన్నికల ఫలితాలై ఓవరాల్ అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, తమిళనాడులో అన్నాడీఎంకే మళ్లీ అధికారం చేజిక్కించుకుంది. సాంప్రదాయానికి భిన్నంగా ఈసారి ఓటర్లు తీర్పిచ్చినట్లు కనపడుతోంది. అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది? స్పష్టంగా కోరుకున్నారు డిఎంకేనా అన్నా డిఎంకేనా అని హోరాహోరీగా పోరు సాగుతుందని భావించినప్పటికీ కూడా అన్నా డిఎంకేకి ఏకపక్షంగా తమిళ ఓటర్లంతా కూడా మద్దతు పలికారు. 6వసారి ముఖ్యమంత్రి ఎవరు కాబోతున్నారు? ఇప్పటికే 5 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన కరుణానిధి, అదేవిధంగా జయలలిత కూడా 6వసారి ముఖ్యమంత్రి పీఠం కోసం పోటీ పడినప్పటికీ కూడా తమిళ ఓటర్లంతా ఈసారి అమ్మకే ఓటేశారు. జయలలితను 6వసారి ముఖ్యమంత్రి 15వ అసెంబ్లీలో 6వసారి ముఖ్యమంత్రిగా చేసేందుకు చాలా స్పష్టమైనటువంటి తీర్పునిచ్చారు. 5 ఏళ్ల కాలంలో జయలలిత ప్రభుత్వం తీసుకున్నటువంటి సంక్షేమ పథకాలతో పాటు ఆమె పాలనా తీరు పట్ల ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. దానికి అనుగుణంగానే 15వ అసెంబ్లీకి జరిగినటువంటి ఎన్నికల్లో చాలా స్పష్టమైన మెజారిటీతో మళ్ళీ జయలలితను వాళ్ళు ముఖ్యమంత్రిగా చూడబోతున్నారు. జయలలిత నివాస ప్రాంగణం అంతా కూడా అభిమానులు, కార్యకర్తలతో నిండిపోయింది. అమ్మకు జేజేలు పలుకుతూ ఇక్కడంతా బాణసంచా కాలుస్తూ సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు. అయితే ఎన్నిక కొంత టైట్ గా ఉంటుంది. ఫైట్ చాలా టైట్ ఫైట్ ఉంటుందని అంచనాలు వేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు వచ్చినటువంటి ఫలితాలను చూస్తే ఏకపక్షంగానే జయలలితకు, అన్నా డిఎంకేకు ఇక్కడ ఓటర్లు పట్టం కట్టారు. సంక్షేమ పథకాల అమలు తీరులో ఆమె తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, అమలవుతున్నటువంటి విధానాలు జయలలితకు, అన్నా డిఎంకేకు తిరిగి అధికారాన్ని కట్టబెట్టినట్టుగా మనకు తెలుస్తా ఉంది. కొంతమంది కార్యకర్తలు ఇక్కడ ఉన్నారు. అమ్మ విజయం మీద వాళ్ళు ఏమనుకుంటున్నారో మనం మాట్లాడదాం. అమ్మ సొల్లు. நான் புரட்சி தலைவர் கூட அத்தனை திரைப்படங்களில் நடித்த ஜஸ்டின் அவர்களுடைய பொண்ணு நான் பபிதா, நானும் நடிகை தான். நான் தலைமை கழக நட்சத்திர பேச்சாளர். இப்போ அத்தனை இடத்துலையும் நான் ஓட்டு கேன்வாசிங் போயிருக்கேன். நான் பிரச்சாரத்துக்காக போய் அம்மாவுக்காக பாடுபட்டு இருக்கேன். கிட்டத்தட்ட ஒரு 25 வருஷமா நான் பாடுபட்டு இருக்கேன். புரட்சி தலைவி அம்மா அவர்கள் நிரந்தர முதலமைச்சராக வர வேண்டும் என்பதுதான் எங்களுடைய நோக்கம். அந்த நோக்கம் நிறைவேறியதுக்கு மிகவும் மிகவும் சந்தோஷம். தமிழ்நாட்டு மக்களுக்கு கண்டிப்பாக நன்றி கூறி நன்றி தெரிவித்துக் கொள்கிறேன். அம்மா சார்பாக நன்றி தெரிவித்துக் கொள்கிறேன். என் தாய் தந்தை புரட்சி தலைவி அம்மா அவர்கள் நிரந்தர முதலமைச்சராக வந்ததுக்கு ரொம்ப ரொம்ப கோடான கோடி சந்தோஷங்களை இந்த தமிழ்நாட்டு மக்களுக்கு நான் நன்றி கூறி அர்ப்பணிக்கிறோம். நாங்க அனைவருமே அர்ப்பணிக்கிறோம். அவங்க பாதங்கள் எல்லாம் பணிந்து வேண்டி தொட்டு வணங்கி புரட்சி தலைவி அம்மா அவர்களுக்கு கொடுத்த அந்த வெற்றியை ரொம்ப சந்தோஷமா நாங்க ஏத்துக்கிறோம் என்று. நீங்க முன்னாடியே யோசிச்சிருக்கீங்களா? யோசிச்சிருக்கீங்களா? ஆமா, இதெல்லாம் நாங்க கண்டிப்பா யோசிச்சிருக்கோம். ஏன்னா 1ஆம் வகுப்பு முதல் 10ஆம் வகுப்பு வரை படிக்கும் ஏழை மாணவ மாணவிகளுக்கு இலவச காலணிகள் கொடுத்திருக்காங்க, சீருடைகள் கொடுத்திருக்காங்க, புக்கு கொடுத்திருக்காங்க, நோட்டு கொடுத்திருக்காங்க, லேப்டாப் கொடுத்திருக்காங்க, சைக்கிள் கொடுத்திருக்காங்க. அது இல்லாம இப்ப ஸ்கூட்டி கொடுக்க போறாங்க. அதுவும் போல செல்போன் கொடுக்கறாங்க. 100 யூனிட் கரண்ட் கொடுக்க போறாங்க. அம்மா அவர்கள் கொடுத்திருக்கிறதும் எங்களுக்கு சேர்ந்து இருக்குது, கொடுக்க போறது எங்களுக்கு சேர போகுது அப்படின்னு தமிழ்நாட்டு மக்கள் ரொம்ப சந்தோஷமா இருக்கிறாங்க. அதுதான் பெரிய வெற்றி வருமா? கண்டிப்பா 180 இடம் எதிர்பார்த்தோம். கண்டிப்பா 160 இடம் கிடைக்கும்னு சொல்லிட்டு நாங்க எதிர்பார்க்கிறோம். மீண்டும் அம்மா வச்சு தொடர எங்களோட இது முத்து நாங்க இவ்வளவு பெரிய வெற்றி இது பார்க்க போனா நாங்க எதிர்பார்த்த அளவுக்கு வெற்றி இல்லைனாலும் இது மக்களுக்காக అమ్మ செய்யற நல்ல తిట్టదిగాక వంద వెట్టి దానికి ఇది మొత్తం కారణము. రైట్. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. కార్యకర్త అంతా కూడా సంతోషంతో చెప్తున్నారు. అమ్మ వస్తే సంక్షేమం ఉంటుంది, అమ్మ పేదలకు అండగా ఉంటుంది, అందుకే తిరిగి జయలలితను ఎన్నుకున్నారు. ఇక రానున్న రోజుల్లో కూడా జయ హవానే కొనసాగుతుంది. జయలలితే తమకు ముఖ్యమంత్రిగా సుదీర్ఘ కాలం ఉంటారని కార్యకర్తలంతా చెప్తున్నారు. ఒకసారి మనం ఎన్నికల్లో జరిగినటువంటి సరళిని పరిశీలిస్తే కూడా రెండు పార్టీలు కూడా భారీగా హామీలు ఇచ్చినప్పటికీ కూడా ఆ హామీలు నెరవేర్చే విషయంలో జయలలిత పాటిస్తున్నటువంటి విధానాలు ప్రజల్లోకి బాగా చొచ్చుకుపోయాయి. కేవలం పేద మహిళలే కాకుండా మధ్యతరగతి వారు, అదేవిధంగా ఉన్నత వర్గాలకు అవసరమైనటువంటి వరాలను కూడా జయలలిత ఇవ్వడం తిరిగి ఆమె అధికారంలోకి రావడానికి ఒక కారణమని మనకు తెలుస్తా ఉంది. రెండు పార్టీలు ఉచిత హామీలు అనుచితంగా ఇచ్చినప్పటికీ కూడా జయలలిత వాటిని అమలుపరిచే విధానం చాలా పక్కాగా ఉంటుందనేది ఇక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు. అన్ని వర్గాలను ఆకట్టుకునేందుకు జయలలిత తీసుకునే నిర్ణయాలు, ఆమె పథకాలను అమలు చేస్తున్న తీరుతో మళ్ళీ 6వసారి ముఖ్యమంత్రిగా జయలలితను ఎన్నుకున్నట్లుగా తమిళ ఓటర్లంతా చెబుతా ఉన్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్.